హేమలంబనామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా వారి ఆదాయ వ్యయాలను చూద్దాం. మనం సింహరాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయము 11 గాను చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యత 2, అవమానం 2గా చెప్పబడుతోంది. అనగా వీరికి అధికమైనటువంటి ఆదాయం లేకున్నాను, ఖర్చు మాత్రం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, అవమానం 2 సమానంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఉన్నట్టయితే వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ప్రతిపక్షాలతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని సూచించబడుతోంది. సింహరాశి వారికి ముఖ్యంగా గురుడు ద్వితీయ స్థానమందు సెప్టెంబర్ 11 వరకు, తదుపరి తృతీయ స్థానమందు సంవత్సరాంతం వరకును, శని పంచమంలోను తదుపరి చతుర్థంలోను వక్రీకరించి వస్తున్నందున వీరికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయ స్థాన సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వర్గ వైషమ్యాలు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇతరుల నుండి ఏదైనా కుటుంబపరమైనటువంటి చికాకులు ఇతరుల వ్యక్తుల వల్ల అధికమైనటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే తృతీయ గురు సంచారం వల్ల సోదరి మూలకమైనటువంటి వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పూర్వపు విషయాలు, అనవసర విషయాలు మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. తెరచాటు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా దానివల్ల మీరు పశ్చాత్తాపం చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పిల్లల విషయంలో కూడా మీరు అవమానాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించవలసిందిగా సూచించబడుతోంది. కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్లో మీకు కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి పెద్దల సలహా తీసుకొని అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరించవలసిందిగా సూచించబడుతోంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పరిశీలించినట్టయితే ఊపిరితిత్తుల భాగంలోను మరియు కుడి తొడ విషయంలోనూ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఏదైనా శస్త్రచికిత్స కూడా జరిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. వివాహితులై గర్భవతులైనట్టయితే వారి కొంత అబార్షన్ అయ్యేటువంటి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనవచ్చును. కొంతవరకు జాగ్రత్త వహించండి. అన్నపానీయ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ ఆరోగ్య సమస్య సంపూర్ణంగా బాగుపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలోంచి అక్టోబర్ మాసంలో మీకు సంపూర్ణమైనటువంటి అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా కుడి తొడలో శస్త్రచికిత్స కానీ లేదా ఏదైనా శస్త్రము కుచ్చుకోవడం వల్ల కానివ్వండి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ భోజన వ్యవహారాలన్నీ కూడా చక్కగా ఉన్నట్టయితే ఆరోగ్య విషయంలో పరిపూర్ణత ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. సింహరాశి వారి విద్యా విషయాల్ని ఆలోచించినట్టయితే విద్యా సంబంధ విషయాలలో వీరికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నట్టుగా సూచించవచ్చు. చాలా కష్టపడాల్సి వస్తుంది. అనుకున్నటువంటి ర్యాంకులు పొందాలంటే మీరు 1కి 10 కష్టపడేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలం వృధా చేయకండి. ప్రతి విషయాన్ని మీరు పోస్ట్పోన్ చేసేటువంటి మెంటాలిటీని వదిలేసేయండి. ఈ సమయం పోతే మళ్ళీ సమయం రాదు అన్నట్టుగా మీరు భావించి బాగా కష్టపడితే కానీ మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంకులో వచ్చినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరంలో 10వ ర్యాంకు దిగజారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ కృషి పడండి. మీ ర్యాంకును బదిలపరచుకోండి. ఫస్ట్ ర్యాంకులోనే ఉండేటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. విద్యార్థులందరూ కూడా శ్రీదత్త శరణమమ అలాగే ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపం చేయండి. హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. హయగ్రీవ హోమాన్ని చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా 1 నిమిషం కూడా వృధా చేయకుండా నిరంతరము ధ్యానాన్ని పుస్తకం పైన నిలపండి. తప్పకుండా మీరు ఉత్తమంగా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కుటుంబ భాగస్వామ్య వ్యక్తుల నుండి కానివ్వండి లేదా కుటుంబపరమైనటువంటి వ్యక్తుల నుండి కానీ సహాయ సహకారాలు అందే అవకాశం తక్కువగా ఉంది. వారు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని పరోక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు గమనిస్తున్నారు. వారి నుంచి మీరు ఎటువంటి తప్పును చేయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వ్యాపార భాగస్వామ్యంలో మిమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం బాగా జరుగుతుంది. కాబట్టి వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బాగా పరిశీలించుకోండి. ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ నష్టం వస్తుందో అనే విషయాన్ని కూలంకషంగా ప్రయత్నించండి. మీ మాట ద్వారానే అవతల వ్యక్తి ఆదుర్దాగా ఆందోళనగా మిమ్మల్ని అనుమానించేటువంటి అవకాశాలు కూడా కొట్టిపారేయలేము. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి. మీ మాటను అదుపులో ఉంచుకోండి. ఆనందంగా మీ యొక్క వ్యాపారాన్ని లేదా కుటుంబ భాగస్వామ్యాన్ని అభివృద్ధి పొందుతారని ఆశిస్తున్నాం. సింహరాశి వారు నూతన దంపతులైతే సంతాన విషయంలో కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబిస్తే మంచిది. మీకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి
ఈ సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరంలో సంతానాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ సంవత్సరం సంతాన నిరోధనాన్ని సాగించండి. తప్పకుండా మంచి అనుకూల ఫలితాలు ఉండే అవకాశం బాగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మీ సంతానం ఉన్నట్టయితే ఆ సంతానానికి కొంత అనారోగ్య సూచన కూడా బాగా కనబడుతోంది. దానివల్ల మీరు ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని విషయాలు బాగా ఆలోచించి ఎటు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా పెద్దలని ఆశ్రయించండి. జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతమవుతుందని తెలియజెప్తున్నాం. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ముఖ్యంగా గృహ నిర్మాణ యోగం అనుకూలంగానే ఉంది. కానీ దసరా నవరాత్రి ఉత్సవాలలో దాటిన తర్వాత అనగా అక్టోబర్ మాసంలోనే మీకు సొంత గృహప్రవేశ యోగం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మీరు మంచి సఫలత పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. స్థిరాస్తులు కూడా పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లేనిపోని భేజానికి వెళ్ళి 10 రూపాయల వస్తువుని 11 రూపాయలు కొనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి ఇతరుల మీ ఆత్మీయుల సలహాను సంప్రదింపులు జరిపి తప్పకుండా ఆ వస్తువుకు సరైనటువంటి ధరను కనుక్కొని ఆ యొక్క వస్తువును లేదా స్థిరాస్తిని లేదా గృహాన్ని కొనుక్కొని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. అలాగే సింహరాశి వారికి విదేశీయాన ఉద్యోగ విషయాలలో అనుకూలత కన్నా ప్రతికూలత ఎక్కువగా ఉంది. అక్టోబర్ నవంబర్ మాసాలలో మీ ప్రయత్నాన్ని విదేశీయాన ఉద్యోగ ఆర్జనకై చేసినట్టయితే తప్పకుండా సఫలీకృతులయ్యే అవకాశం ఉంటుంది. అమెరికా దేశంలో కన్నా మీరు ఇతర ఆగ్నేయ దేశాలు పర్యటిస్తే తప్పకుండా మంచి ఉద్యోగ అభివృద్ధి ఉంటుందనే విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఇంతకు ముందే మీరు విదేశాలలో ఉద్యోగస్తులైతే తప్పకుండా మీకు ఉద్యోగంలో అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే అధికమైనటువంటి అభివృద్ధి, మీకు ఉత్సాహం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని మీ పై అధికారులను మెప్పు పొందడానికి మీరు నిరంతరం కృషి చేయండి. తప్పకుండా మీ యొక్క ఉద్యోగంలో పరిపూర్ణత సాధించండి. అక్టోబర్ నవంబర్ మాసాలలో మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. సింహరాశి వారికి సమిష్టిగా అన్ని విషయాల్ని ఆలోచించగా మీ యొక్క మాట వల్ల లేదా మీ కోపం వల్ల మీ చేతల వల్ల మీ యొక్క మనసు ఇబ్బంది పడేటువంటి అవకాశం వల్ల అందరి మీద మీరు చికాకుగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకొని ఎవరో మిమ్మల్ని గ్రహించలేకున్నారు, మిమ్మల్ని గొప్పగా చెప్పలేకపోతున్నారు, మిమ్మల్ని గౌరవించడం లేదు అనుకునే భావన వల్ల మీరు ఆత్మన్యూనతా భావానికి లోనై అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. రోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందే ఉన్నటువంటి ఊపిరితిత్తుల సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ అక్టోబర్ నెలలో తప్పకుండా మీరు రోగ విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొంత మానసిక వేదన గురే అవకాశం ఉంది. కాబట్టి మీ కోపాన్ని ఆవేశాన్ని వదులుకునే అవకాశాన్ని ప్రయత్నించండి. అలాగే షేర్ మార్కెట్లో కానీ లేదా ఎటువంటి స్పెక్యులేషన్స్ కానీ మీరు పెట్టుబడి పెట్టవద్దు. ఈ సంవత్సరం మీకు అంతగా అనుకూలించేటువంటి అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2018 సంవత్సరంలో మీకు ఆ విధమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని అప్పుడు చేయండి. ఈ షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ మీకు అప్పుడు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.